ఐపీఎస్ ట్రైనింగ్ లో సైబర్ క్రైమ్, డ్రగ్స్ ట్రాఫికింగ్, కొత్త క్రిమినల్ చట్టాలపై ఫోకస్ పెట్టినట్లు చెప్పారు నేషనల్ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అమిత్ గార్గ్. ఈ నెల 20న సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీలో ట్రైనీ ఐపీఎస్ల దీక్షాంత్ పరేడ్ జరుగుతుందన్నారు. 207 మంది ట్రైనీ ఐపీఎస్లు శిక్షణ పూర్తి చేసుకోగా అందులో కొంతమంది విదేశీయులు ఉన్నట్లు చెప్పారు. 76వ బ్యాచ్లో తెలంగాణకు 4 ట్రైనీ ఐపీఎస్లను కేటాయించారు. ట్రైనీ ఐపీఎస్లతో సదానందం ఫేస్ టు ఫేస్. నెల 20న నేషనల్ పోలీస్ అకాడమీలో 76th బ్యాచ్ పాసింగ్ అవుట్ పరేడ్ ఉంది. సో దీనికోసం ఈసారి మన తెలంగాణకు మొత్తం 4 ట్రైనీ ఐపీఎస్లను కేటాయించారు. సో దీనిలో 2 తెలంగాణకు సంబంధించిన వాళ్ళే తిరిగి మళ్ళీ తెలంగాణలో సర్వీస్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో దానిలో ఒకరు మనతో ఉన్నారు ప్రస్తుతానికి, సాయి కిరణ్. సో చెప్పండి, సో మీకు తెలంగాణ నుంచి పుట్టారు, తిరిగి తెలంగాణలోనే సర్వీస్ చేయనున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. అయితే యాక్చువల్గా మనకి చూసుకున్నట్టయితే 100% ఐపీఎస్ ఆఫీసర్స్ ఉంటే 33% ఐపీఎస్ ఆఫీసర్స్కి హోమ్ క్యాడర్ అలొకేట్ కావడం జరుగుతుంది. సో ఆ 33%లో నేను ఉండడం అనేది చాలా లక్కీగా ఫీల్ అవుతున్నా. సో మొదటి నుంచి మీకు ఐపీఎస్ కావాలని ఎట్లా థాట్ ఎట్లా వచ్చింది? మీకు ప్రీవియస్గా ఏమైనా బ్యాక్గ్రౌండ్ ఉందా, లేకపోతే మీరేనా? ఎట్లా మీకు ఆ మోటివేషన్ ఎట్లా వచ్చింది? నేను ఎంబీఏ చేశానండి. ఎంబీఏ ఐఎం కోయికోడ్లో చేశాను. అప్పుడు ఒక వైడ్ ఎక్స్పీరియన్స్ ఉండే. అక్కడ వచ్చిన స్టూడెంట్ బేస్ కూడా చాలా డైవర్స్గా ఉంటుంది. సో అక్కడికి పోయిన తర్వాత నా కెపాసిటీ ఇంకా ఉంది, ఇంకా చేయగలుగుతాను అనిపించింది. బట్ స్టిల్ ఎందుకైనా మంచిది అని చెప్పి ఒక 1 year జాబ్ చేసి జాబ్ చేసినప్పుడు నేను ఇంకా వర్క్ చేయగలుగుతా అనే నమ్మకం నాకు ఉండే. అందుకని జాబ్ రిజైన్ చేసి ఆ తర్వాత ఆల్ ఇండియా సర్వీసెస్ ఇటు సైడ్ వస్తే ఐఏఎస్ ఐపీఎస్ కానీ అయితే మనం ఎక్కువ సర్వీస్ చేయగలుగుతాము. అండ్ అట్ ద ఎండ్ ఒక 30 years తర్వాత చూసుకుంటే సాటిస్ఫైడ్ లైఫ్ ఉంటుందని అనిపించి అందుకని ఈ సైడ్ రావడం జరిగింది. ఐపీఎస్ ట్రైనింగ్ అనగానే ఇది ఒక టఫ్ ఉంటుందని బయట అందరూ అంటారు. సో మీరు ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఈ ట్రైనింగ్ టైంలో? ట్రైనింగ్ టఫ్ ఉంటుందండి. ఎందుకనంటే ఫిజికల్గా మనకు స్కూల్స్లో అంత ఉండదు ఇంతకుముందు. బట్ ఇక్కడ ఏంటి అని అంటే 50% ఆఫ్ ద టైమ్ జనరల్గా మనకు అవుట్డోర్ యాక్టివిటీస్, 50% ఇండోర్ యాక్టివిటీస్ ఉంటాయి. అవుట్డోర్ యాక్టివిటీస్లో హార్స్ రైడింగ్, స్విమ్మింగ్, 40 kilometer రూట్ మార్చ్, 16 kilometer రన్నింగ్, బ్యాటిల్ ఆబ్స్టకిల్ కోర్స్, రోప్ క్లైంబింగ్ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కొత్త నాకు చేయడం. అండ్ నాకు బ్యాక్ ఇంజురీ కూడా ఉండే. సో ఎట్లా ఉంటుంది అని చెప్పి కొంచెం అప్రిహెన్సివ్గా ఉండే. బట్ మా ఉస్తాద్స్ సపోర్ట్ అండ్ ఇక్కడ ఫిజియోథెరపీ వాళ్ళ సపోర్ట్తోని కొంచెం చేయడం జరిగింది. సో ఎట్లా తెలంగాణలో సర్వీస్ చేయాలని మీరు అనుకుంటున్నారు? దేనిపైన మీరు ఎక్కువగా ఫోకస్ చేయాలని మీరు అనుకుంటున్నారు? ఏ ఏరియా అయినా ఓపెన్గా ఉండండి ప్రస్తుతానికి. అండ్ ఒకటి ఏంటిదనంటే మాకు ఇక్కడ ట్రైనింగ్లో చాలా ఏరియాస్ నేర్పించారు. ఫర్ ఎగ్జాంపుల్ సైబర్ క్రైమ్స్, ఇన్వెస్టిగేషన్, స్పెషల్ లాస్ ఉంటాయి, SC ST అట్రాసిటీస్ యాక్ట్, విమెన్ రిలేటెడ్ యాక్ట్స్. సో వీటిపైన డెఫినెట్గా వర్క్ చేయాలని చూస్తున్నా. మరో ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్ ఉన్నారు. సో చెప్పండి, సో మీ గోల్ ఎట్లా ఉండే ఐపీఎస్ కావాలని, మీరు దానికోసం ఎట్లా శ్రమపడ్డారు? సో నా పేరు రుత్విక్ సాయి కొట్టే అండి. నా నేటివ్ వచ్చేసి వరంగల్. నాకు ఐపీఎస్ అవ్వాలనేది చిన్నప్పటి నుండి సివిల్ సర్వెంట్ అవ్వాలని కోరుకుంటుండే అండి. సో నెక్స్ట్ నేను ఎప్పుడు ప్రాపర్గా ప్రిపరేషన్ స్టార్ట్ అయిందంటే నా గ్రాడ్యుయేషన్ 4th yearలో నేను ఢిల్లీలో గ్రాడ్యుయేట్ అయ్యాను. సో అప్పుడు నేను కరోల్ బాగ్కి ఫ్రీక్వెంట్గా వెళ్తుండే. సో అక్కడ అసలు ఐపీఎస్, ఐఏఎస్ చాలా ఎలైట్ సర్వీసెస్, చాలా టఫ్ ఉంటుంది ఎగ్జామ్, అది క్లియర్ చేయగలమా అప్పుడైతే నమ్మకం లేకుండానండి. సో వన్స్ అక్కడ అందరితో ఇంటరాక్ట్ అవుతుంటే, ప్లస్ మా కాలేజ్ నుండి కూడా కొంచెం సీనియర్స్ క్రాక్ చేసిన తర్వాత నాకు నమ్మకం వచ్చింది. సో ఇట్స్ డూయబుల్ థింగ్ అని. తర్వాత ఎగ్జామ్ నేను ప్రిపేర్ అయింది మాత్రం ఢిల్లీలో ఉండి 1 year ఢిల్లీలో ఉండి కోచింగ్ తీసుకున్నాను. తర్వాత బెంగళూరుకి వెళ్ళాను. తర్వాత లాస్ట్ హైదరాబాద్లో నేను 2002లో ఎగ్జామ్ రాసి క్లియర్ అయిందండి నాకు 2022. సో ఐపీఎస్ ట్రైనింగ్ అనగానే చాలా టఫ్గా ఉంటుంది అంటున్నారు. సో మీరు ఎట్లాంటి ఛాలెంజెస్ ఫేస్ చేశారు ఈ ట్రైనింగ్ టైంలో? ఐపీఎస్ ట్రైనింగ్ నిజంగానే చాలా టఫ్ ఉంటుందండి. అంటే మాకు స్టార్టింగ్ వచ్చినప్పుడు ఎవ్రీథింగ్ లుక్స్ వెరీ ఛాలెంజింగ్. మార్నింగ్ పీటీ కానీ, ఎర్లీ మార్నింగ్ లేవడం, ఇండోర్ సబ్జెక్ట్స్, అవుట్డోర్ డ్రిల్ ఇవన్నీ. సో వన్స్ ట్యూన్ అయిన తర్వాత వీ స్టార్టెడ్ లవింగ్ ఇన్ అన్నట్టు. సో ఇప్పుడు మార్నింగ్ పీటీ లేదు మాకు. ఎప్పటి వరకు అయితే మొన్నటి వరకు మార్నింగ్ పీటీ రెగ్యులర్ ఉంటుంది. ఇప్పుడు మార్నింగ్ పీటీ లేకపోయేసరికి మాకు ఏదో ఎంటీ, ఆ వాయిడ్నెస్ అనేది కనిపిస్తుంది అన్నట్టు. సో స్టార్టింగ్ ఛాలెంజెస్ ఉన్నాయండి చాలా వరకు. ఏంటంటే మార్నింగ్ మేము ప్రిపరేషన్లో ఉన్నప్పుడు వీ యూస్ టు స్లీప్ at 2 o'clock, కానీ ఇక్కడ లేపేది 5 o'clock. సో లైఫ్ స్టైల్ కంప్లీట్గా షిఫ్ట్ అవుతుంది. ఇంకేంటంటే కొన్ని ఫిజికల్ టార్గెట్స్ యూ హ్యావ్ టు మీట్. మీరు 14 kilometers ఇంత టైంలో చేయాలి, అండ్ 40 kilometer రూట్ మార్చ్ అనేది ఉంటుంది. ఇవన్నీ ఫిజికల్లీ వెరీ టైరింగ్. కానీ మాకు ఏం అర్థమైందంటే ట్రైనింగ్లో అంటే నథింగ్ ఈజ్ ఫిజికల్, ఇట్స్ ఆల్ అబౌట్ మెంటల్ బ్లాకేజ్. మీరు కనుక మెంటల్గా ఏదైనా చేయాలనుకుంటే యూ కెన్ డూ ఇట్. సో ట్రైనింగ్లో మోర్ దెన్ ఫిజికల్ మాకు మెంటల్ స్ట్రెంత్ అండ్ రెసిలియన్స్ అనేది పెంచారు. సో అలా ఇంకా చాలామందికి మధ్యలో ఫ్రాక్చర్స్ అవుతూ ఉంటాయి. చాలామందికి కొన్ని అంటే రూట్ మార్చెస్లో
అంటే డిలే అవుతూ ఉంటాయి ఇవన్నీ. కానీ ది ఎండ్ ఆఫ్ ద డే అకాడమీ నుండి చాలా సపోర్ట్ ఉంటుందని అండ్ ఏదైనా సైంటిఫిక్గా తీసుకెళ్తారు మమ్మల్ని. ఒకటేసారి ఇవాళ వచ్చేటోడే 40 కిలోమీటర్స్ ఎవరు రూట్ మా చెప్పారు. ఫస్ట్ 10 నుండి స్టార్ట్ చేస్తారు, తర్వాత 15, 25 తర్వాత 40. అలా సైంటిఫిక్గా తీసుకెళ్లేసరికి మా బాడీ కూడా ట్యూన్ అవుతుంది ఆటోమేటిక్గా దానికి. సో వన్ మోర్ థింగ్, మీరు తెలంగాణలో పుట్టారు, సో తిరిగి హోమ్ క్యాడర్ వచ్చింది, తెలంగాణలోనే సర్వీస్ చేయబోతున్నారు. సో ఎట్లా అనిపిస్తుంది? సో చాలామందికి ఇలా దక్కదు కదా ఐపీఎస్లో. అది ఒక్కటి మాత్రం చాలా ఆనందంగా ఉందని నాకు. నేను పుట్టిన దగ్గరే నాకు ఇంకా అడ్వాంటేజ్ అంటే నాకు జనాలతో మాట్లాడడం చాలా ఇష్టం అన్నట్టు. సో నాకు ఈ కల్చర్ అంటే ఇష్టం. నేను వన్స్ సర్వీస్ వచ్చిన తర్వాత కూడా నాకు చాలా ఆనందం వచ్చింది, కానీ నాకు ఒక భయం ఉండే అసలు ఏ క్యాడర్కి వెళ్తా ఇదంతా. సరే వన్స్ తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకొక మోటివేషన్ ఏంటంటే మన ప్రజలకే సేవ చేస్తున్నాం అనే మోటివేషన్ అనేది ఎక్కువ ఉందండి ఇక్కడ. మొత్తానికి తెలంగాణలోనే పుట్టి సో ఇక్కడే సర్వీస్ చేయడం ముఖ్యంగా చాలా వరకు ఆనందంగా ఉందంటున్నారు. సో ఇన్ని రోజుల పాటు తమ డ్రీమ్ ఐపీఎస్ కొట్టిన తర్వాత ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఆన్ ఫీల్డ్లోకి డ్యూటీ చేయడం ఛాలెంజింగ్గా ఉండబోతుందని ట్రైనీ ఐపీఎస్లు అయితే చెప్తున్నారు. కెమెరా పర్సన్ వినోద్తో సదానందం, V6 న్యూస్, శివరాంపల్లి.